న్యూ ఇయర్ వేడుకలకు గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. పార్టీలో డ్రగ్స్ గంజాయి సప్లై జరగకుండా నిఘా పటిష్టం చేశారు. ఇక పబ్స్ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలన్నారు. నిబంధనలు పాటించుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇక అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాలంటున్న కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావుతో అజయ్ ఫేస్ టు ఫేస్. 31st నైట్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైపోయింది. నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కడా ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా ప్రశాంతంగా 31st నైట్ సెలబ్రేషన్స్ జరిగే దిశగానే పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్న సిచ్యువేషన్. అయితే 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి పోలీసుల చర్యలు ఏ విధంగా ఉంటాయి, భద్రతకు సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి, 31st నైట్ అంటే అందరి చూపు జంట నగరాలపైన ఉంటుంది. ముఖ్యంగా ఈ 31st నైట్ వేడుకలకు సంబంధించి పబ్స్ వద్ద కావచ్చు, ఈవెంట్స్ జరిగే ప్లేసెస్లో కావచ్చు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, భద్రతకు సంబంధించి చర్యలు ఏ విధంగా ఉంటాయి? మన దగ్గర ఇప్పటివరకు అయితే కూకట్పల్లిలో టికెట్ ఈవెంట్స్ ఏవి రాలేదు, నాన్ టికెట్ ఈవెంట్సే ఉన్నాయి. ఈ పబ్స్ దగ్గర కానీ బార్స్ దగ్గర కానీ థరో చెకింగ్ ఉంటుంది, వాళ్ళపైన నిఘా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదు అని పోలీస్ తరఫు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఈ 31st డిసెంబర్ అనే వరకు ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు యూత్ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా కానీ డ్రగ్స్ తీసుకుందాము, ఎంజాయ్ చేద్దామని పబ్బులకు, బార్లకు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళదే బాధ్యత. అండర్ ఏజ్ వాళ్ళని రానియకుండా వచ్చిన వాళ్ళను సంతోషంగా ఇంటికి పంపించి హ్యాపీగా జనవరి 1 చేసుకోవాలి అని చెప్పి పోలీస్ తరఫు నుంచి కోరుకుంటూ, అట్లనే ఆర్గనైజర్ బాధ్యతలు సీసీ కెమెరాలు పెట్టాలి, వాళ్ళపై నిఘా 24/7 అది రికార్డ్ అయ్యే విధంగా ఏదైనా జరిగినప్పుడు మేము చూస్తాం కాబట్టి అది మాకు వాళ్ళు ఇవ్వాలి నెక్స్ట్ డే నాడు తెచ్చి. ప్లస్ అది పార్కింగ్ కానీ అక్కడ చిల్లర వేషాలు వేయకుండా, న్యూసెన్స్ జరగకుండా వాళ్ళు సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఏదైనా ఉంటే ఇమీడియట్గా 100 డయల్ ఫోన్ చేయాలి. అట్లనే వేరే పబ్లిక్ ఇంకా అందరు కూడా పార్టిసిపేట్ గారు, దీంట్లో చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నైబర్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ రాకుండా డీజే ఎట్టి పరిస్థితుల్లో అలో చేయం. మేము ఇచ్చే పర్మిషన్లో కూడా నాట్ అలౌడ్ ఫర్ డీజే అని ఉంటుంది. ఈ గ్రేటర్ కమ్యూనిటీలో కానీ ఇంకెక్కడ కానీ చేసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకునే బాధ్యత పర్మిషన్ తీసుకునే వ్యక్తి పైన ఉంటుంది. అటువంటిది ఏదైనా నోటీసులు వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేపిస్తే మాత్రం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అసలు సెలబ్రేషన్స్ అనగానే ముందు గుర్తొచ్చేది డ్రగ్స్ గంజాయి. సో ఈ డ్రగ్స్ గంజాయి మనకి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ చేరుతున్నాయి. సో హైదరాబాద్ చేరిన తర్వాత సో ఈవెంట్ కావచ్చు, పబ్స్ వద్దకి దాన్ని సప్లై చేసే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో మీ తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి? అంటే వెహికల్ చెకింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతర చర్యలు ఏం తీసుకుంటున్నారు? మేము ఇప్పటికే మా సిపి గారి ఆదేశం ప్రకారము ఎస్ఓటి వీళ్ళంతా పబ్స్ చెక్ చేస్తున్నాము రోజు. అట్లనే డైలీ కూడా నిఘా పెడుతున్నాము. మఫ్టీల నిఘా వర్గాలు కూడా చెక్ చేస్తున్నారు. ఆ రోజు కూడా మధ్యన సడన్ వెహికల్ చెకింగ్స్ అవి పెడతాము, నిర్మూలించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు పబ్స్లో సెలబ్రేషన్స్ కావచ్చు, ఈవెంట్స్ జరిగే చోట మీరు అన్నట్లు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు అనేవి చాలా క్లియర్గా అమర్చాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కదలిక మీకు తెలియాలి అంటున్నారు. కానీ వాటిని పాటించే పరిస్థితుల్లో చాలా వరకు కొందరు ఈవెంట్స్ నిర్వహించే వారు లేని స్థితిలో ఉన్నారు. సో ఒకవేళ అలాంటి వైలేషన్కి పాల్పడితే చర్యలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళకు క్లియర్ కట్గా చెప్తున్నాము. ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోతే ఈ ఈవెంట్ కోసమైనా టెంపరవరీగా సీసీ కెమెరాలు పెట్టమంటున్నాం. వీడియో రికార్డింగ్ కంపల్సరీ. అది చేయలేని పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వబడదు, అది రిజెక్ట్ చేస్తాము. అట్లా ఎవరైనా పర్మిషన్ తీసుకొని పెట్టకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. అది ఇంకోసారి జరగకుండా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఇక సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అయితే ట్రాఫిక్ సంబంధించి కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లైఓవర్స్ క్లోజ్ చేయడం కావచ్చు, వీటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అంటే ట్రాఫిక్ వింగ్ వాళ్ళతో మాట్లాడి ఇద్దరం కలిసి చర్యలు తీసుకుంటాము. ఓవర్ స్పీడ్ కంట్రోల్ అయ్యేటట్టు, ప్లస్ వెహికల్స్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ పోకుండా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అసలు పర్మిషన్ ఏ టైం వరకు ఉంది, రాత్రి ఎన్ని గంటల వరకు ఈవెంట్స్ నిర్వహించవచ్చు, ఆ సమయం అయిపోయినాక కూడా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే పోలీసుల నుండి మీరేం హెచ్చరిస్తారు? ఇప్పుడు యాజ్ పర్ రూల్స్ ప్రకారము టైమింగ్ ఇస్తున్నాము. ఆ టైమింగ్ మాత్రం దాటితే మాత్రము వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. సౌండ్ పొల్యూషన్ కింద, నాయిస్ పొల్యూషన్ కింద వాళ్ళపై చర్యలు తీసుకుంటాం.
ఇది మొత్తానికి 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ కి వెల్కమ్ చేయాలి అనే దిశగానే పోలీసులు చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు సెలబ్రేషన్స్ వద్ద నిఘా పెట్టడము, డ్రగ్స్ గంజాయి సప్లై పైన నిఘా పెట్టడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి రాత్రి వేళల ఇబ్బందులు తలెత్తకుండా అటు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా మానిటరింగ్ చేస్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.